హోర్డింగ్ల ఏర్పాటులో రేవంత్ సర్కార్ కి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మున్సిపాలిటీలు లేదా మున్సిపల్ కార్పొరేషన్లు అనుసరిస్తున్న విధానంపై వివరణ ఇవ్వాలని సూచన చేసింది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేసింది. పదిహేను అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న ఎల్ఈడీ హోర్డింగ్లను తొలగించాలన్న జీవో 68 ని రద్దు చేయాలని తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్తో సహా 53 ప్రకటన సంస్థలు పిటిషన్ దాఖలు చేశాయి. వీటిని జస్టిస్ బి విజయసేన రెడ్డి విచారించారు. ఈ అంశంపై ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించినా ప్రభుత్వం పరిష్కారం చూపలేదని పిటిషనర్ల తరపున అడ్వకేట్ కోర్టుకు తెలిపారు. కొన్ని కంపెనీలకు మినహాయింపులు ఇచ్చారని కూడా వాదించారు. హోర్డింగ్ల విషయంలో అందరికీ ఒకే అనుమతి వర్తించేలా ఆదేశించాలని కూడా కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి ప్రతివాదనలకు నోటీసులు జారీ చేసి విచారణను వాయిదా వేశారు. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కొత్తగూడెం జిల్లా మణుగూరులో మీ సేవా కేంద్రం శిథిలావస్థకు చేరుకుంది. ఫ్యాన్ ఎప్పుడు ఊడిపడుతుందో, భవనం ఏ క్షణాన కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మీ సేవా కేంద్రంలోని విష సర్పాలు కూడా వచ్చాయి అనే టాక్ కూడా వినబడుతోంది. దీంతో మీ సేవా కేంద్రం భవనంలోకి అడుగు పెడదామంటే జనం భయాందోళన చెందుతున్నారు. మరోవైపు తమ పనులు ముగించుకుంటే చాలని మీ సేవా కేంద్రానికి వస్తున్నట్లు తెలుపుతున్నారు. మరటు కొత్తగూడెం జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మీ సేవా కేంద్రానికి మరో భవనమో లేక కొత్త బిల్డింగ్ అయినా నిర్మించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మనకి స్టార్టింగ్ వచ్చే పాత బిల్డింగ్ ఇచ్చారు, 2010లో ఇచ్చారు. అప్పటి నుండి ఇదే బిల్డింగ్ లో సేవలు అందిస్తున్నారు. ఇక్కడ అనేక సేవలు అందిస్తారు. ప్రజలు కూడా ఇక్కడ ఇద్దరు వస్తుంటారు. ఏంటంటే పురాతన బిల్డింగ్ అంటే వర్షాకాలం వచ్చిందంటే ఒకటే ఇబ్బంది. పైన వాటర్ లీక్ అవుతుంటారు. మేజర్ ప్రాబ్లం బిల్డింగ్ పెంచులు పడుతున్నాయి. ఆ పెంచులు వల్ల ఎవరికైనా దెబ్బ చాలా కొంచెం గాయం కూడా ఉండడం జరిగింది. సెంటర్ కూడా పక్కకి లెక్కేసినట్టు ఉంటుంది. ఫర్నిచర్ కూడా బాగలేదు. కిటికీలు కూడా అసలు ఏది కూడా బాగలేదు. లోపలికి మనం వచ్చేసరికి పాములు కానీ తేలు కానీ అది తిరుగుతుంటాయి. మన దగ్గర సర్వీసులు అనుకోవడానికి చాలా మంది ప్రజలు వస్తుంటారు. మనకేంటంటే ఇవన్నీ చేయడం వల్ల వర్షం లీక్ అవడం వల్ల మనకి మన సిస్టమ్ కానీ ప్రింటర్ కానీ ఖరాబ్ ఉంటే ఖరాబ్ అవ్వడం జరుగుతుంది. అట్లాగే ఈ కింద కూడా మొత్తం మీడియాస్ ఉంటే ఎవరికైనా కరెంట్ షాక్ జరిగినా కూడా మనం ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి మనకి కొత్త బిల్డింగ్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అందరూ కోరుకుంటుంది. ఇక్కడ 2011లో ఇక్కడ మీ సేవా కేంద్రాన్ని మణుగూరులో ఏర్పాటు చేశారు. ఈ 2011లో మీ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసినప్పుడే ఇది అప్పటికే పాత బిల్డింగు. ఆ పాత బిల్డింగ్లో దీన్ని ఓపెన్ చేశారు. ఇప్పటికీ ఈ పాత బిల్డింగ్లో ఓపెన్ చేయడం వల్ల ఇప్పుడు అది శిథిలావస్థకు చేరుకొని మొత్తం వర్షాలు పడితే పైనుంచి పెచ్చులు కూడా ఊడిపోయి కింద పడతా ఉన్నాయి. అదేవిధంగా కరెంటుకి సంబంధించినటువంటిది కూడా మొత్తం ఎక్కడికక్కడ లీక్ అయిపోయి మొత్తం వైర్లు మొత్తం ఏలాడబడి వర్షం వస్తే చాలా షార్ట్ సర్క్యూట్ అయి ప్రజలకు ఇబ్బంది పడేటువంటి ప్రమాదానికి గురయ్యేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. నిత్యం ఈ మీ సేవకు విద్యార్థులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, వారు సేవలు వినియోగించుకోవడం కోసం రెగ్యులర్గా వందలాది మంది వస్తూ ఉంటారు. ఇటీవల ఒక ఫ్యాన్ కూడా ఊడి కింద పడే ఒక విద్యార్థి మీద పడేటువంటి పరిస్థితి, పెచ్చులు కూడా ఊడిపోయేటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ నెర్రలు బాసినాయి, పెచ్చులు ఊడిపోతా ఉన్నాయి. చాలా ఎప్పుడు కూలుతుందో అది తెలియనటువంటి పరిస్థితి. ఒకవేళ ఇక్కడికి ప్రజలు వచ్చినప్పుడు కానీ, విద్యార్థులు వచ్చినప్పుడు కానీ జరగరాని ఏదైనా జరిగి ఒకవేళ ఆ బిల్డింగ్ ఏదైనా కూలిపోతే అక్కడ అది ఎవరైనా చనిపోతే దానికి ఎవరు బాధ్యత వహించాలా? దీనికి ప్రభుత్వం కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు బాధ్యత వహించాలని చెప్పి